ధర్మరాజు భీష్ముడిని అడుగుతున్నాడు, ఓ మహాత్మా, సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి? సత్యం అసత్యం ఈ రెండు కూడా లోకాన్ని ఆవరించి ఉన్నాయి. మరి ధర్మంలో నిశ్చితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దేన్ని ఆచరించాలి? అసలు సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి? ఒక్కొక్క సమయంలో సత్యాన్ని చెప్పవచ్చు, ఒక్కొక్క సమయంలో సత్యాన్ని చెప్పకూడదు, అసత్యం ఆడినా పర్వాలేదు అని చెబుతూ ఉంటారు పెద్దలు. మరి దీని విషయంలో మీరు ఏం చెబుతారు అని అడిగితే భీష్ముడు చెప్తున్నాడు, ఓ ధర్మనందన, సత్యం పలకటం అనేటువంటిది చాలా మంచిది, చాలా గొప్పది. సత్యం కన్నా శ్రేష్టమైనటువంటి ధర్మం ఇంకొకటి లేనే లేదు. లోకంలో తెలుసుకోవటానికి కష్టమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఆ విషయాన్ని చెప్తాను విను. ప్రాణాలను రక్షించేటప్పుడు అసత్యమే సత్యం అవుతుంది. ప్రాణాలను రక్షించేటప్పుడు అసత్యమే సత్యం అవుతుంది. అప్పుడు సత్యాన్ని చెప్పకూడదు, అసత్యం పలకటమే ఉచితం. అంటే ఎవరి ప్రాణాలనైనా రక్షించాల్సి వచ్చినప్పుడు సత్యం కనుక పలికితే వాళ్ళ ప్రాణం పోద్ది. అలాంటప్పుడు అసత్యమే పలుకు, దోషం మాత్రం లేదు. ఎందుకని? ప్రాణరక్షణ కోసం. కాబట్టి ప్రాణరక్షణ కోసమని అసత్యం పలికినా తప్పులేదు. సాధారణంగా మనం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుంటే అర్థమైపోద్ది. ఎవరో హార్ట్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు కనుక ఏదైనా ఉద్వేగం కలిగించేటువంటి విషయాలు విన్నా, ఏదైనా భయం కలిగించేటువంటి విషయాలు విన్నా ఒక్కసారిగా వాళ్ళకి హార్ట్ బీట్ ఎక్కువైపోద్ది. అంటే మళ్ళీ ఆ హార్ట్ దెబ్బతినేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఏం చెప్తారంటే, ఈ గుండె జబ్బులకి సంబంధించినటువంటి డాక్టర్లు వీళ్ళకి ప్రశాంతంగా ఉండేటట్టుగానే ఉండాలి, ఏవైనా సరే సడన్గా కొన్ని వార్తలు మాత్రం చెప్పకూడదు, దాంతో వాళ్ళకి చాలా బాధాకరం అవుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. సరే, దూరాన ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి అమెరికాలోనో ఎక్కడో ఉన్నాడు. ఆ అబ్బాయి కాస్త చనిపోయాడన్న సంగతి తెలిసింది. తెలిస్తే మరి వాళ్ళ దగ్గరికి పోయి సత్యమే చెప్పాలి కదా. మీ అబ్బాయి చనిపోయాడండి అన్నారు అనుకోండి, మీ అబ్బాయిని హత్య చేశారండి అన్నారు అనుకోండి, ఏమంటే అబ్బాయి సంగతి ఏమైనా ఈయన మాత్రం ఖాళీ. ఎందుకని? ఒక్కసారిగా వినకూడనటువంటి వార్త కనుక వింటే, వినలేనటువంటి వార్తను కనుక వింటే వాళ్ళకి ఒక్కసారిగా ఆ జబ్బు ముదిరిపోతుంది, మరి ప్రాణానికి ప్రమాదం అవుతుంది. అందుకని అలాంటి సమయంలో అబద్ధమే చెప్పాలి. ఒకవేళ సూచాయిగా ఏదైనా ప్రమాదం జరిగిందని తెలిసినా, ఏమంటే అక్కడ ఏదో అమెరికాలో ఏదో తగలబడిపోయిందంట, దాంట్లో చాలామంది భారతీయులు చచ్చిపోయారంట, మరి ఏమండి మావాడు కూడా అక్కడ ఉన్నాడు, ఏందండి అని ఆయన అడిగితే, అబ్బే మీ వాడికి ఏం పర్వాలేదులేండి అనే చెప్పాలి. మరి అయితే ఇది అబద్ధం కదా. అబద్ధమైనా సరే ప్రాణరక్షణ కోసమని అబద్ధం చెప్పినా సరే అది సత్యం కిందనే లెక్క, ఏ రకమైనటువంటి దోషం కూడా లేదు. ఇక సత్య అసత్యాల్ని నిర్ణయించి, ఇది సత్యము ఇది అసత్యము అని నిర్ణయించి సత్యాన్ని పలికేటువంటి వాడే ధర్మవేత్త అంటారు. ఒక్కో సందర్భంలో నీచుడు, సరైనటువంటి బుద్ధి లేనటువంటి వాడు, అతి దారుణమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కూడా గుడ్డి పశువుల్ని చంపేటువంటి బలాకుడనే వ్యాధుడిలాగా మహాపుణ్యాన్ని పొందుతాడు అన్నాడు భీష్ముడు. అంటే ఇక్కడ భీష్ముడే ఒక ఉపమానాన్ని చెప్పాడు. అయితే ఆ ఉపమానం ఏమిటో ఆయన మాత్రం వివరించరా. గుడ్డి పశువుల్ని చంపి, గుడ్డి మృగాన్ని చంపినటువంటి బలాకుడిలాగా
అతడు పుణ్యాన్ని పొందుతాడు అని చెప్పాడు. నిజంగా ఈ గాథ ఎక్కడుందనంటే కర్ణపర్వంలో వస్తుంది. ఈ కర్ణపర్వంలో 69వ అధ్యాయంలో ఈ బలాకుడి యొక్క కథని చెప్పడం జరుగుతుంది. ఏమిటంటే బలాకుడు అనేటువంటి ఓ బోయవాడు ఉన్నాడు. అతడు భార్యాపుత్రుల్ని పోషించడానికి వేటాడుతూ ఉండేవాడు. సాధారణంగా వ్యాధులు అంటే బోయవాడు వేటాడటమే వాళ్ళ యొక్క వృత్తి. ఆ వృత్తినే చేస్తూ ఉన్నాడు. అంతేకాదు అతను నిత్యము సత్యాన్నే పలికేటువంటి వాడు, అసూయ లేనటువంటి వాడు, పెద్దగా ఏ కోరికలు లేనటువంటి వాడు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని, తన మీద ఆధారపడినటువంటి వాళ్ళని పోషిస్తూ ఉండేటువంటి వాడు, పెద్దల్ని సేవిస్తూ ఉండేవాడు, స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. స్వధర్మం అంటే వేట, అది దాన్నే చేస్తూ ఉన్నాడు. ఒక రోజున వేటకి వెళ్ళాడు. ఆ రోజున ఏ కారణం చేతనో ఒక్క జంతువు కూడా దొరకల. బాగా తిరుగుతూ ఉన్నాడు. ఆ జంతువు కోసం ఏదో జంతువు దొరకాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే ఎక్కడా అతనికి ఒక్క జంతువు కూడా ఆ రోజున దొరకలేదు. కానీ ఒక చోటికి వెళ్ళేటప్పటికల్లా నీళ్లు తాగుతున్నటువంటి ఒక మృగం కనిపించింది. నిజంగా ఆ మృగానికి కళ్ళు లేవు, అది గుడ్డిది. అది నీళ్లు తాగుతూ ఉంది. ఈయన దూరం నుండి చూశాడు. అలాంటి జంతువుని అతను అంతకుముందు ఎప్పుడు కూడా చూడలే. అది ఒక క్రూర మృగంలాగా అనిపించింది అనమాట. అందుకని ఆ జంతువుని బాణం వేసి చంపేశాడు. మరి ఆ జంతువు చనిపోగానే ఏం జరిగిందంటే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. ఆ పుష్పవర్షంతో పాటుగా అప్సరసల యొక్క నృత్య గానాలతో, అనేక రకాలైనటువంటి వాయిద్యాలతో స్వర్గలోకం నుంచి ఒక దివ్యమైనటువంటి రథం వచ్చింది స్వర్గానికి ఇతన్ని తీసుకొని పోవటం కోసం. సరే, ఆ రథాన్ని చూచాడు. అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అతను వ్యాధుడు, ఇలాంటివి ఎప్పుడు చూడలేదు, విన్న కూడా వినలేదు. ఏమిటి దీనికి కారణం అని కనుక ఆలోచిస్తే, ఆ క్రూర జంతువు గతంలో బాగా తపస్సు చేసింది. తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు సర్వప్రాణుల్ని సంహరించడానికి ఒక వరాన్ని కోరుకుంది. సరే, భగవంతుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. ప్రాణులన్నిటినీ కూడా వరుసపెట్టి చంపేస్తూ ఉంది. మరి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఇది అన్నింటినీ చంపేస్తూ ఉంది కాబట్టి దీన్ని గుడ్డిదాన్ని చేస్తే బాగుంటుందని అనుకొని దాన్ని గుడ్డిదాన్ని చేశాడు. అందుకని కళ్ళు కనపడక ఎదురుగా జంతువులున్నా లేకపోతే ఇంకెవరో ఏమున్నా వాటిని చంపడానికి అవకాశం చిక్కేది కాదు. అవకాశం చిక్కితే మాత్రం వదిలేది కాదు. అదిగో అలాంటిది ఈ జంతువు. అటువంటి క్రూర జంతువుని చంపినందుకు ఈ బలాకుడు అనేటువంటి వ్యాధుడికి స్వర్గం నుంచి దివ్యమైనటువంటి విమానం దిగొచ్చింది. స్వర్గానికి వెళ్ళగలిగాడు. కాబట్టి ధర్మస్వరూపం తెలుసుకోవటం కష్టమయ్యా ఓ ధర్మనందన అని భీష్ముడు చెప్తున్నాడు. ధర్మం అంటే ఎలా ఉంటుంది, ఆ ధర్మానికి అధర్మానికి మధ్యలో ఉన్నటువంటి రేఖ ఎంత పలచగా ఉంటుంది, ఈ విషయం తెలుసుకోవటం చాలా కష్టం. ధర్మం అతి సూక్ష్మమైనటువంటిది, అతి గహనమైనటువంటిది అని తెలియజేస్తాడు. అంతేకాకుండా మరొక విషయాన్ని కూడా చెప్పాడు భీష్ముడు. అదేమిటంటే, గంగా తీరంలో ఒక ఆడుపాము వేల కొద్ది గుడ్లు పెట్టేసింది. రాత్రి వేళల్లో ఒక గుడ్లగోప ఆ గుడ్లన్నిటిని కూడా చిదివేసింది. మరైతే అది పాపం కదా, కానీ దానికి పుణ్యం. ఎందుకని పుణ్యం వచ్చింది? అది కనుక ఆ గుడ్లను చిదివేయకపోతే వేల కొద్ది పాములు ఆ గుడ్లలో నుంచి వచ్చాయి, ఎంతో హాని కలిగించి. కాబట్టి ఇంత హాని కలగకుండా చేసింది కాబట్టి అదిగో దానికి పుణ్యమే అని ఇక్కడ భీష్ముడు చెప్తూ ఉన్నాడు. అంటే ఒక్కొక్క సందర్భంలో చేసినటువంటి పని చెడ్డదే అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఇతరులను చంపటం కానీ ఇతరులను నాశనం చేయటం కానీ
ఇది చెడ్డమైనప్పటికీ ఆ నాశనం చేసింది ఆ దుర్మార్గుడిని కనుకైతే ఆ దుర్మార్గుడి వల్ల ఎంతోమంది రక్షింపబడుతున్నారు కాబట్టి అది ధర్మమే అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ హింస కూడా ధర్మాని కింద వచ్చింది. న్యాయంగా ఎవరైనా ఏం చెప్తారు? సత్యము, అహింస ఇవి ప్రధానమైనటువంటి ధర్మాలు అని చెప్తారు. మరి అహింస ధర్మం అయితే మరి హింస అధర్మమే, కానీ కొన్ని సందర్భాల్లో హింస కూడా ధర్మమే అవుతుంది అని. అలాగే ఒక్కొక్కప్పుడు సత్యాన్నే పలకమన్నారు కదా అని అలా సత్యాన్ని పలకకూడదు. అందుకనే భగవద్గీతలో కూడా ఒక మాట చెప్తారు, సత్యం ప్రియహితం చేయత్ అని. అంటే సత్యం ఎప్పుడు కూడా ప్రియంగా ఉండాలి కానీ అప్రియంగా ఉండకూడదు. నేను చెప్పుకున్నాం, హార్ట్ పేషెంట్ దగ్గరికి పోయి ఏమయ్యా మీ అబ్బాయి బజార్కి పోయి చచ్చాడు అని అన్నాం అనుకోండి, వీడు చస్తాడు. కారణం ఏమిటి? అది అప్రియమైనటువంటి మాట. అప్రియమైనటువంటి మాట కనుక వింటే మరి అతడు గుండె జబ్బు ఉన్నటువంటి వాడు కాబట్టి అతనికి ప్రమాదం. యుద్ధరంగంలో ద్రోణాచార్యుడి కూడా ఇదే వ్యవహారం. ముందుగానే యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడే ద్రోణాచార్యుడి దగ్గరికి పోయి ధర్మరాజు అడిగాడు, ఆచార్య మీరు శస్త్రం పట్టుకొని నిలబడి ఉంటే యుద్ధరంగంలో మిమ్మల్ని జయించగలిగేటువంటి వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? మరి అటువంటి మీరు నాకు విజయాన్ని ఆశీర్వదిస్తున్నారు, మీరు ఎదురు పక్షంలో ఉండి యుద్ధం చేస్తా ఉంటే నాకు విజయం ఎట్లా కలుగుద్ది? కాబట్టి మీ వధోపాయం ఏమిటో చెప్పండి అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు, సత్యం పలికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అప్రియమైనటువంటి విషయం కనుక నేను విన్నట్లయితే అస్త్ర సన్యాసం చేస్తానని. అప్రియమైనటువంటి మాట పలకాలి. అసలు అప్రియం ఏమిటి? తనకి ప్రియమైనటువంటి వాడు తన కుమారుడైనటువంటి అశ్వత్థామ. మహాభారతంలో చిత్ర విచిత్రమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకనంటే ఆ వ్యక్తులందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండేవాళ్ళు, ఈ లోకంలో కనిపిస్తూ ఉండేవాళ్ళు. అందుకనే మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా సజీవమైనటువంటి పాత్రలు, ఎక్కడ చూసినా మనకు కనపడతా ఉంటుంది. ఈ ద్రోణాచార్యుడికి కుమారుడి మీద వల్లమాలినటువంటి ప్రేమ అశ్వత్థామ మీద. అందుకనే ప్రతిరోజు కూడా యుద్ధ వ్యూహాలు ఏర్పాటు చేసేటప్పుడు అంటే ఉన్నటువంటి సైన్యం మొత్తాన్ని కూడా ఒక వ్యూహం మాదిరిగా ఏర్పాటు చేస్తారు. ఆ వ్యూహాలకే పేరు అనమాట. శకట వ్యూహం అని, సర్ప వ్యూహం అని, గరుడ వ్యూహం అని, అర్ధచంద్ర వ్యూహం అని, వజ్ర వ్యూహం అని, ఇలా రకరకాలైనటువంటి వ్యూహాలు ఉంటాయి. అలా వ్యూహాలను ఏర్పాటు చేసినప్పుడు బాగా రక్షణ కలిగినటువంటి మధ్యప్రదేశంలో పెట్టేస్తాడు ఆయన కొడుకుని. ఎందుకనంటే అందరు చచ్చినా కూడా ఆయన కొడుకు మాత్రం మిగలాలి. కానీ కుమారుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, తెగించి కనుక యుద్ధం చేస్తే అర్జునుడితో సమానమైనటువంటి వాడు. అంతటి మహావీరుడైనటువంటి వాడికి కూడా ఏ జరుగుద్దో నా కొడుక్కి అనేటువంటి భయంతో జాగ్రత్తగా ఆ మధ్యలోనే ఉంచేవాడు అన్నమాట. అంత ప్రేమ ఆయనకి. అందుకని ఆ కుమారుడు అంటే ఇతడికి ప్రియం కాబట్టి ఆ కుమారుడు సరిపోయాడని చెప్తే అప్రియం. ఆ అప్రియమైనటువంటి మాట ఎవరు చెప్పాలి? నమ్మకస్తులైనటువంటి వాడు చెప్పాలి. నమ్మకస్తులైనటువంటి వాడు ఎవరు అని అంటే రెండు పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ధర్మరాజు. అందుకని ధర్మరాజును ఆయన అడుగుతాడు, ఏమయ్యా ధర్మనందన, భీముడు ఇట్లా అంటున్నాడు అశ్వత్థామ సరిపోయాడని, నిజమేనా అంటాడు. ఆయన అడిగితేనే చెప్పాడు, అశ్వత్థామ హతః కుంజర అని చిన్నంగా అంటాడు. కనుక అప్రియమైనటువంటిది సత్యమైనా సరే పలకకూడదు. ఇక్కడ చెప్తున్నారు. అందుకనే భీష్ముడు చెప్తూ ఉన్నాడు, అప్రియమైనటువంటి మాటను కనుక పలికినట్లయితే అవతల వాడికి ప్రమాదం కాబట్టి అది సత్యమైనా సరే అప్రియం పలకొద్దు, అసత్యాన్ని పలుకు అక్కడ అని. అందుకని ఇక్కడ కూడా ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. పూర్వం కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, నిత్యము వేదాధ్యయనం చేస్తున్నటువంటి వాడు, గొప్ప పండితుడు. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నదీ సంగమ ప్రదేశంలో, అంటే నది సముద్రంలో కలిసేటువంటి చోట నదీ సంగమ ప్రదేశం అంటారు. ఆ నదీ సంగమ ప్రదేశంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు. ఎప్పుడు కూడా సత్యాన్ని మాత్రమే పలకాలని ఒకే ఒక దీక్ష పెట్టుకున్నటువంటి వాడు ఆ కౌశికుడు. అదే ఆయన వ్రతం, సత్యవ్రతాన్ని పాటించేటువంటి వాడు. అందువల్ల ఆ రోజుల్లో అందరూ కూడా ఆయన్ని సత్యవాది
అని పిలుస్తూ ఉండేవాడు. అంటే ఎప్పుడు సత్యాన్ని పలుకుతాడు కనుక ఆయన సత్యవాది అని అంటారు. ఒక రోజున కొంతమంది వ్యక్తులు దొంగల యొక్క భయం వల్ల, అంటే దొంగలు వెనక నుంచి పరిగెడుతూ ఉన్నారు, వీళ్ళని వెంబడిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర కొన్ని సొమ్ములు ఉన్నాయి, చేతులకి కానీ మెడలో కానీ సొమ్ములు ఉన్నాయి. ఆ సొమ్ములు ఉండేటప్పటికల్లా వాటిని తీసుకోవడం కోసమని వాళ్ళు పరిగెత్తున్నారు. దొంగలు పరిగెత్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళు ఇంకా పరిగెత్తున్నారు ముందు. అలా పరిగెడుతూ 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 వచ్చినప్పటికల్లా ఇక్కడ ఆశ్రమం, ఇక్కడ ఈ స్వామి ఇక్కడ కూర్చోన్నాడు, ఈ కౌశికుడు అనేటువంటి ఆయన కూర్చోన్నాడు. కూర్చున్న తర్వాత వాళ్ళు చెప్పారు, అయ్యా ఇదిగో ఇట్లా దొంగలు మా వెంట పడుతున్నారు, అందుకని మేము ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాము, ఇదిగో ఈ తోటలో దాక్కుంటున్నాము అని. సరేలే అన్నాడు. సరే వాళ్ళు వెళ్ళి ఆ తోటలో, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వనం, ఆ తోటలో బాగా గుబురుగా చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి చోట దాక్కున్నారు. అంతలో దొంగలు వచ్చారు. దొంగలు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, స్వామి స్వామి ఇటువైపుగా కొంతమంది వ్యక్తులు ఏమైనా వచ్చారా, మీరు చూస్తే సత్యాన్ని చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను సత్యాన్నే పలుకుతానయ్యా, అదిగో వాళ్ళు ఈ తోటలోకి వెళ్ళారు. సరే ఆమె వీళ్ళు తోటలోకి వెళ్ళారు, చిక్కారు. వాళ్ళు సొమ్ములన్నీ తీసుకున్నారు. తీసుకోకపోతే వాళ్ళు ఎదురు తిరిగేటప్పటికల్లా వాళ్ళని కాస్త పొడి చేశారు, చంపేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది సత్యం పలికినటువంటి ఆయనకి? అంటే వాళ్ళని వధించినటువంటి పాపంలో ఒక భాగం ఈయనకు వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, ప్రాణరక్షణ సమయంలో, ప్రాణాలను రక్షించాల్సినటువంటి సమయంలో సత్యం పలికితే వాళ్ళ ప్రాణాలు పోతాయి అనుకున్నప్పుడు సత్యాన్ని పలకూడదు, అసత్యాన్నే పలకాలి. ఇక్కడ అసత్యం సత్యం అయిపోతుంది. అసత్య దోషం అనేటువంటిది రాదు. ఓహో మనకి అవకాశం వచ్చింది కదా అని ఎప్పుడు అసత్యం పలుకుతామని అంటే అప్పుడు మాత్రం కుదరదు, అది దోషం. కనుక ప్రాణరక్షణ సమయంలోనే, అందుకే శుక్రాచార్యుడు చెప్పారు, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు నదిప అని. ఇదిగో కొన్ని సందర్భాలు ఉన్నాయి. అది అలాంటి సందర్భాల్లో అబద్ధం ఆడినా సరే, బొంకినా సరే ఏం పర్వాలేదు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈ సత్యవాది అయినటువంటి కౌశికుడు నిజమే చెప్పడం వల్ల ఏం జరిగింది అని అంటే, అదిగో కొంతమంది వ్యక్తుల యొక్క వధ జరిగింది, కొంతమంది వ్యక్తులు చావటం జరిగింది. మరి వాళ్ళని చంపితే ఆ పాపం మొత్తం వాళ్ళకే కాదు, ఆ పాపంలో భాగం ఈయనకు కూడా వచ్చింది. కారణం ఏమిటంటే ఈయన చెప్పబట్టే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, లేకపోతే వాళ్ళు వెళ్ళేవారో వెళ్ళలేరో ఏమో తెలియదు. కాబట్టి సత్యం పలికినా కూడా దోషమే ఆ సందర్భాల్లో. అందుకనే సత్యం గహనమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది అని చెప్పడం. అయితే అసత్యాన్ని పలికినా కూడా ఏ దోషము లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాగా అసత్యం పలకటం అనేటువంటిది కూడా పుణ్యమే అవుతుంది. ఈ ఉదాహరణని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో అది సత్యమో అసత్యమో తెలియకుండా అవతల వాడికి చెప్పేటువంటి నైపుణ్యం కొంతమందికి ఉంటుంది. అదేంటంటే సమయస్ఫూర్తి ఉండాలి. ఒక అమ్మాయిని రౌడీలు తరుముకుంటా వస్తున్నారు, వాళ్ళ చేతుల్లో చిక్కితే ఆమె ప్రాణం పోయినట్టే కాదు. అందుకని చెప్పి ఆమె పరిగెత్తుకుంటా వచ్చింది. ఒక మునీశ్వరుడి యొక్క ఆశ్రమం ఉంది. ఆ మునీశ్వరుడితో చెప్పింది, స్వామి స్వామి అదిగో నన్ను రౌడీలు తరుముకుంటా వస్తున్నారు, మీరే నన్ను రక్షించాలి అంది. సరే అలాగేనమ్మా, అదిగో నా ఆశ్రమంలోనే అక్కడ వెనక దాక్కో, ఏం పర్వాలేదు నీకు, నేను రక్షిస్తాను అని చెప్పాడు. సరే ఆ వెళ్ళి లోపల దాక్కుంది. అంతలోకి ఆ రౌడీలు వచ్చారు. అటు ఇటు వెతుకుతా వచ్చి ఇదిగో ఈయన కనపడితే ఈయన అడిగారు, ఏమండి ఒక అమ్మాయి ఏమైనా ఇటు పక్కకు వచ్చిందా, తప్పించుకొని ఇంట్లో నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది, అందుకని ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి, అదిగో ఏమైనా వచ్చిందా అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, సూచన వాడేమో చెప్పలేడు, చెప్పగలిగినటువంటి వాడేమో చూడలేడు అన్నాడు. ఈ మాట చెప్పేటప్పటికల్లా వాళ్ళు జుట్టు పిక్కొని వెళ్ళిపోయారు. ఏం అర్థం కాదు. అంటే చూచిన వాడు చెప్పలేడు అని అంటే అర్థం ఏంటంటే, చూసేది కళ్ళు కదా, కళ్ళు మాత్రం చెప్పలేవు, చెప్పగలిగేదేమో నోరు కాబట్టి ఇదేమో చూడలేదు. అందుకని చూచిన వాడేమో చెప్పలేడు, చెప్పగలిగిన వాడేమో చూడలేడు అని అన్నాడు. అంతే ఆయన మాట్లాడింది. అంటే ఆ సమయస్ఫూర్తి ఉన్నప్పుడు ఇలాంటివి పనికి వస్తాయి. మరి అంటే సమయస్ఫూర్తి లేకపోతేనండి
మరి ఈ సందర్భంలోనే సమయస్ఫూర్తి కనుక లేకపోతే ఏం చేయాలనంటే, అయ్యా ఇటు పక్కకి ఏ అమ్మాయి రాలేదు, నేను చూడలేదు, ఎటు వెళ్ళిందో చూసుకోండి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి అబద్ధమాడినా తప్పులేదు. లేదా సమయస్ఫూర్తి కనుకుంటే ఈ ప్రకారంగా మాట్లాడి వాళ్ళని ఏదో రకంగా అమ్మాయికి ప్రమాదం జరగకుండా పంపించేస్తే బాగానే ఉంటుంది. కాబట్టి ఓ ధర్మనందన, ధర్మస్వరూపాన్ని తెలుసుకోవటం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. ప్రాణుల యొక్క క్షేమం కోసం ధర్మం అనేటువంటిది ఉంది ఈ లోకంలో. ధర్మం ఎందుకంటే ప్రాణులను రక్షించడానికి, అంటే ప్రాణుల యొక్క ప్రాణం తీయటానికి కాదు ఉంది. ప్రాణుల్ని హింసించకుండా ఉండటం కోసమే ధర్మం అనేటువంటిది ఉపదేశించబడింది. అహింసతో కూడినటువంటిదే ధర్మం అని పెద్దలు నిర్ణయం చేశారు. పరమేశ్వరుడు అయినటువంటి అంటే బ్రహ్మదేవుడు ధర్మం అంటే ఏమిటో చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? అహింస, సత్యం, అక్రోధం అంటే కోపం లేకుండా ఉండటం, తపస్సు, దానం, ఈర్ష్య, అసూయ, మాత్సర్యం ఇవన్నీ లేకపోవటం, శీలం అనేటువంటిది ఏదైతే ఉందో అది సనాతన ధర్మం అన్నాడు. ధర్మాన్ని ఆచరించేటువంటి వాడే శుభాలు పొందుతాడు. అధర్మంగా నడిచేటువంటి వాడు ఎప్పటికైనా సరే దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి. సాధారణంగా ఈ లోకంలో ఏమనుకుంటారంటే, చూడండి వాడు ఎంత అన్యాయాలు చేస్తున్నాడో, అక్రమాలు చేస్తున్నాడో, వాడేమో హాయిగా ఆనందంగా ఉన్నాడు, ధర్మంగా ఉండేటువంటి నాకేమో ఈ కష్టాలు వచ్చినాయి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు నీకు కష్టం వచ్చింది దేనికంటే నువ్వు ధర్మంగా ఉన్నందుకు కాదు వచ్చింది. నీకు వచ్చినటువంటి కష్టం పూర్వంలో నువ్వు చేసినటువంటి పాపం వల్ల వచ్చింది. ఆ పాపం కాస్త ఖర్చు అయిపోతూ ఉంది. ఇప్పుడు నువ్వు ధర్మంగా కన్నా నడిస్తే దీని కారణంగా నీకు తర్వాత శుభం కలుగుద్ది. మరి కొంతమంది అధర్మంగా అన్యాయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు కూడా సుఖంగా హాయిగా ఉన్నారంటే వాళ్ళ పాపం ఇంకా పండలేదని అర్థం. వాళ్ళ పాపం కనుక పండిందనుకోండి, పండితే ఏ తిహార్ జైలో లేదా ఏ జైలో అదే అక్కడికి పోతూ ఉంటారు. పాపం పండినప్పుడు పండకుండా ఉన్నంత వరకు వాళ్ళు కూడా హాయిగా ఆనందంగానే ఉంటారు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు చేసినటువంటి పాపానికి ఫలితం అనుభవించలేదనుకోండి, ఈ లోకంలో కనుక అనుభవించకపోతే ఆ పాపం నీతో పాటుగానే మూటగట్టుకొని నువ్వు మోసుకొని తీసుకొని పోవాలి. అలా తీసుకొని పోయి అనుభవించాల్సిన చోట అనుభవించాలి, లేదా మరుజన్మకి మళ్ళీ వస్తుంది. కనుక ఎప్పుడైనా చేసినటువంటి పాపం ఎక్కడికి పోదు, చేసినటువంటి పుణ్యం కూడా ఎక్కడికి పోదు. నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా రెండు అనుభవించవలసిందే. ఇక్కడే కొంతమంది లెక్కల మాస్టర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి 4 పాపాలు చేసాం, 8 పుణ్యాలు చేసాం, 8లో 4 పోతే ఇక 4 కదా ఉంది, ఆ 4 పుణ్యాలు అనుభవిస్తామంటారు. అదేం కుదరదు. ఆ సంచికి ఆ సంచే, ఈ సంచికి ఈ సంచి. పుణ్యాలు చేస్తేనేమో సుఖాలు భోగాలు అనుభవిస్తావు, పాపం చేస్తేనేమో దుఃఖాలు అనుభవిస్తావు. దీనికి ఇది అనుభవించాల్సిందే, దానికి అదే అనుభవించాల్సిందే. అందుకనే ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా కొంతకాలం సుఖాలు అనుభవిస్తాడు, కొంతకాలం దుఃఖాలు అనుభవిస్తాడు. శాశ్వతంగా సుఖాలు అనుభవించేవాడు కానీ శాశ్వతంగా దుఃఖాలు అనుభవించేవాడు కానీ ఈ లోకంలో ఒక్కడు కూడా ఉండడు. ఎప్పుడు ఏడ్చేవాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు నవ్వేవాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏడుస్తాడు. కారణం ఏమిటంటే నీ పాపం పక్వానికి వచ్చింది, ఆ పక్వానికి వచ్చినప్పుడు ఆ దుఃఖం, నీ పుణ్యం పక్వానికి వచ్చింది, అందుకని నీకు సుఖం. కాబట్టి చేసినటువంటి పాపం కానీ పుణ్యం కానీ ఎక్కడికి పోదు కాబట్టి మనతో పాటుగానే వస్తుంది కాబట్టి అది కట్టి కుడుపుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పాపం అనేటువంటి చేయకూడదు, పుణ్యం మాత్రమే చేయాలి. ఇది సాధారణమైనటువంటి మానవులందరికీ చెప్పబడినటువంటి ధర్మం. పాపాత్ముల యొక్క చెర నుంచి విడుదల పొందడానికి అవసరమైతే ధనం ఇస్తానని వాగ్దానం చేయొచ్చు. ఈ విషయం ఏమిటంటే పూర్వకాలంలోనే కాదు, పూర్వకాలంలో ఏమో తెలియదు కానీ మనకి ఈ కాలంలో మాత్రం మనకి ఇది బాగా తెలుసు. ఏమిటంటే కిడ్నాప్. ఎవరినైనా కిడ్నాప్ చేశారనుకోండి, ఏం చేస్తారు సాధారణంగా? మాకు ఇంత డబ్బు కనుక ఇస్తే వదిలిపెడతామని అంటారు. అదిగో ఆ విషయాన్ని భీష్ముడు చెప్తున్నాడు ఇక్కడ. పాపాత్ముల యొక్క చెర నుంచి విడుదల పొందాలి అని అంటే అవసరమైతే ధనం ఇస్తానని వాగ్దానం చేయొచ్చు. విడుదల పొందిన తర్వాత సాధ్యమైనంత వరకు వాళ్ళకి ధనం ఇవ్వకుండా ఉండటానికి
ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే పాపులకి ధనం ఇవ్వటం అనేటువంటి దాతని పీడిస్తుంది. పాపాత్ముడికి కనుక డబ్బిస్తే వాడు చేసేటువంటి పాపంలో భాగం ఈ దాతకు కూడా వస్తుంది. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తే ఇవ్వాలి, కానీ తప్పించుకోవడానికి వీలైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. మరైతే ఏమండి, వాగ్దాన భంగం కదా. వాగ్దాన భంగం అంటే దేనికి వాగ్దాన భంగం? ఏదైనా సత్కార్యం చేయటానికి వాగ్దానాన్ని భంగం చేస్తే అప్పుడు నీకు పాపం చుట్టుకుంటుంది. ఏ గుడి కడతానికో సందాకు వచ్చారు, డబ్బులు ఇస్తామని వాగ్దానం చేశావు, వాళ్ళని తిప్పి 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 ఒక 20 సార్లు 30 సార్లు తిప్పి వాళ్ళు విసుగు పుట్టేట్టు వాళ్ళన్నా పోవాలా? లేకపోతే చివరికి తేల్చుకోవటం కోసం గట్టిగా కూర్చుంటే నా దగ్గర లేవయ్యా, ఉన్నప్పుడు చూసుకుందాం పోండి అని చెప్పాలి. ఈ వాగ్దాన భంగం చేసినటువంటి వాడికి పాపం. ఒక్క గుడి కట్టడంగా మాత్రమే కాదు, దేనికైనా సరే, ఏ సత్కార్యానికైనా సరే, ఇదిగోనండి నేను ఈ డబ్బు ఇస్తాను అని చెప్పిన తర్వాత ఆ వాగ్దానం, వాక్కు దానం చేయటమే వాగ్దానం. డబ్బు దానం కాదు, వాక్కు దానం. డబ్బు దానం కన్నా వాక్కు దానం చాలా గొప్పదనమాట. అందుకని వాగ్దానం చేసినటువంటి వాడు ఆ వాగ్దాన భంగం కనుక చేసుకున్నట్లయితే వాడికి చాలా గొప్ప పాపం వస్తుంది అని చెప్పి ఇక్కడ భీష్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే సత్కార్యాలకి ధనం ఇస్తానని చేసినటువంటి వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నిలుపుకోవాల్సిందే. సత్పురుషులకి ఇవ్వకుండా వాగ్దాన భంగం కావిస్తే అది ఘోరమైనటువంటి పాపాన్ని మూటగట్టుకోవాల్సిందే. ఇక అప్పు పుచ్చుకున్నటువంటి వాడిని, అంటే మన దగ్గర అప్పు తీసుకున్నాడు అనుకోండి, ఆ అప్పు తీసుకున్నటువంటి వాడిని తన అధీనంలో ఉంచుకొని సేవలు చేయించుకుంటూ ధనాన్ని రాబట్టుకుంటూ ఉంటారు. అంటే వాడిని పనికి పెట్టుకొని, నీ దగ్గర ఒక గుమస్తాగా పనికి పెట్టుకొని వాడికి నెలకింతని మాట్లాడుకొని అందులో కొంత నువ్వు కట్ చేసుకుంటూ ఉంటావు అన్నమాట. ఇలాంటి పరిస్థితి ఏదైనా కనుక వచ్చినప్పుడు, అలా వసూలు చేసుకోవాలని అనుకున్నప్పుడు తన వాదనలో ఉన్నటువంటి సత్యాన్ని రుజువు చేయాలి అని అంటే సాక్ష్యం కావాలి. ఒక్కో సందర్భంలో సాక్ష్యం అడుగుతాడు, వాడే అడుగుతాడు, నేను నీకు ఇవ్వాలని ఎవడయ్యా సాక్ష్యం అంటాడు. ఎందుకంటే కాగితాలు గీతాలు ఏమి లేవు. అప్పుడు ఏం చేయాలా? ఎవడో ఒకటి సాక్ష్యం చెప్పాలి. ఆ చెప్పేటువంటి వాడు కనుక అబద్ధపు సాక్ష్యం కనుక చెబితేనో అదిగో వాడికి పాపదోషం. కుట్ర సాక్ష్యం చెప్పకూడదు. కుట్ర సాక్ష్యం చెప్పినటువంటి వాడిని కుక్కలు కూడా ముట్టమంట. అందుకని అటువంటి సాక్ష్యం ఎప్పుడు చెప్పకూడదు. మరి కోర్టుల్లో కూడా మనం ఏం చేస్తామనంటే సాక్ష్యం చెప్తూ ఉంటాం. సాక్ష్యం చెప్పే ముందు వాళ్ళు భగవద్గీత బుక్ తీసుకొచ్చి అక్కడ పెట్టి చెప్తారు, భగవంతుడి సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని. అందుకనే ఒక ఆయన అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అన్నాడంట. అంటే అబద్ధమే చెబుతాను అంటే అలా చెబితే అక్కడేం ఊరుకోరు, అదేదో సరదాగా మాట్లాడేటువంటి మాట. ఇలా నిజమే చెబుతానని చెప్పి అబద్ధం చెప్పేటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళు కూడా మహాపాపాన్ని మూటగట్టుకోవాలి. న్యాయస్థానంలో కుట్ర సాక్షులంతా దోషులే. అయితే ఈ సాక్ష్యం చెప్పేటప్పుడే కాదు, ఈ అసత్యం అనేటువంటిది ఎప్పుడు పలకొచ్చు అని అంటే ప్రాణాపాయ సమయంలో, వివాహ సమయంలో, ఇతరుల యొక్క అర్థాన్ని అంటే డబ్బును రక్షించేటప్పుడు, ధర్మరక్షణ కోసం అబద్ధాలు చెప్పినా కూడా దోషం లేదు అనేటువంటి విషయాన్ని మనకిక్కడ తెలియజేస్తున్నాడు. ఇక ఇతరుల కోసం, లోక కళ్యాణం కోసం ఎంతటి నీచుడైనా భిక్షం ఎత్తితే అప్పుడు కనుక వాగ్దానం చేస్తే తప్పకివ్వాలి. అంటే ఒక్కో సందర్భంలో ఒక సత్కార్యం కోసం నీ దగ్గరికి వస్తాడు ఒకడు, వాడు తప్పుడు మనిషి, సరైనటువంటి వాడు కాదు, ఇంతకు ముందే సరైనటువంటి వాడు కాదని రుజువైనటువంటి వాడు. మరి అలాంటి వాడు వచ్చినప్పుడు నేను ఇస్తానని నువ్వు వాగ్దానం చేసావు అనుకో, ఇంతకీ ఇవ్వాలా అక్కర్లేదా? వాడు తప్పుడు మనిషి కాబట్టి అని అంటే నువ్వు వాగ్దానం చేసేటప్పుడే నువ్వు ఆ జాగ్రత్త పడాలి. వాగ్దానం చేసిన తర్వాత ఇక నువ్వు జాగ్రత్త పడతానంటే కుదరదు, వాగ్దానం ప్రకారం ఇవ్వాల్సింది. అయితే ఈ సందర్భంలో ఒకే ఒక్క విషయం ఉంది. అదేమిటంటే
నువ్వు ఇచ్చినటువంటి డబ్బు అతడు సొంతానికి మాత్రం వాడుకోకూడదు. అతడు సొంతానికి కనుక వాడుకున్నట్లయితే మళ్ళీ ఆ పాపం నీకు వస్తుంది, అందుకని అప్పుడు ఇవ్వక్కర్లా. అలాగనే ధర్మంగా నడిచేటువంటి వాడు ధర్మ ప్రతిజ్ఞ నుంచి భ్రష్టుడై పాప మార్గాన్ని ఆశ్రయిస్తే రాజైనటువంటి వాడు అతన్ని దండించి చంపాలి. ఇది ధర్మరాజుకు చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే భీష్ముడు ధర్మరాజుకు చెప్పినటువంటి వాటిలో ఎక్కువ రాజధర్మాలే ఉన్నాయి. ఎందుకంటే రాజు అయినటువంటి వాడు ఏ రకంగా పరిపాలన చేయాలా, పన్నులు ఏ రకంగా వేయాలా, కోశాన్ని ఎట్లా పెంచుకోవాలా, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ రకమైనటువంటి మానవులకి సహాయం ఎక్కువగా చేయాలి, ఎటువంటి వాళ్ళకి తక్కువగా చేయాలి, ఇవన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి. అందుకనే పూర్వంలో మనకి స్వాతంత్రోద్యమం జరిగేటప్పుడు కానీ స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తల్లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్లో చాలామంది మహాభారతం తెలియనటువంటి వాళ్ళు లేరు, ఇప్పుడేమో తెలిసినటువంటి వాళ్ళు లేరు. దీనికి కారణం ఏమిటనంటే ఆ రోజుల్లో ఎలా ధర్మంగా ప్రవర్తించాలనో, ఎలా ప్రజల్ని పరిపాలన చేయాలనో, ఎలా పరిపాలన చేస్తే అది ధర్మమైనటువంటి పాలన అవుతుందో ఈ విషయాలన్నీ కూడా మహాభారతంలో చక్కగా చెప్పబడి ఉన్నాయి. అలా మహాభారతాన్ని తెలుసుకోకుండా ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఎవరు లేరు. అలాగనే మహాభారతంతో పాటుగా భగవద్గీత దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బాలగంగాధర్ తిలక్ మీకు అందరికీ స్వాతంత్రోద్యమం గాంధీ మహాత్ముడి కంటే ముందున్నటువంటి ఆయన బాలగంగాధర్ తిలక్. ఆయన జైల్లో కూర్చొని స్వాతంత్రోద్యమంలో ఆయన జైల్లో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. జైల్లో కూర్చొని భగవద్గీతని ఆయన పరిశోధన చేసి భగవద్గీత కర్మయోగ శాస్త్రము అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. ఇక రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి, రాజాజీ అని అంటారు. ఆయన మహామేధావి. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి మేధావులైనటువంటి వాళ్ళల్లో ఆయనతో సమానమైనటువంటి మేధావి లేనే లేడు. ఆయన మహాభారతాన్ని, భగవద్గీతని, ఉపనిషత్తుల్ని చక్కగా తెలుసుకున్నటువంటి వాడు. అన్నింటినీ కూడా మళ్ళీ ఆయన స్వయంగా రాసినటువంటి వాడు. ఆయన ఉపనిషత్తులు రాశాడు, అంటే ఉపనిషత్తులకి వ్యాఖ్యానం చేస్తూ, అలాగనే మహాభారతాన్ని, అలాగనే రామాయణాన్ని, ఇలా అన్ని గ్రంథాలని కూడా ఆయన రాసినటువంటి వాడు రాజగోపాలాచారి. ఇట్లా పూర్వకాలంలో అలా చక్కగా తెలుసుకొని రాజ్య పరిపాలన చేసేవాడు. ఈ రోజునేమో ఏ రాజ్య పరిపాలన దేనికి చేస్తున్నారనంటే వాళ్ళ యొక్క స్వార్థం కోసం, సంపాదించుకోవటం కోసం, దాచిపెట్టుకోవటం కోసం, ఎక్కడ దాచుకోవాలా, ఎవరికి చిక్కకుండా ఎక్కడ దాచుకోవాలనే దానికోసం ఈ ఆలోచనలతోటి ఈ రోజున పరిపాలకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా ఇదే రకమైనటువంటి వాళ్ళు ఎక్కువ భాగం, ఎక్కడో కొద్ది మంది తప్ప. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, రాజు అయినటువంటి వాడు ఎట్లా నడుచుకోవాలి అనేటువంటి విషయంలో ఎవడైతే ధర్మభ్రష్టుడై ఉన్నాడో, పాపాచార పరాయణుడై ఉన్నాడో, ధర్మం నుంచి జారిపోయినటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడిని దండించి చంపాల్సిందే అని అంటున్నాడు. ఇక ఎల్లప్పుడూ అధర్మ మార్గంలో నడిచేటువంటి వాడు, అసుర ధర్మాల్ని పాటించేటువంటి వాడు, కపటి అయినటువంటి వాడు, అటువంటి వాళ్ళని కూడా రాజు దండించాలి అని. ఓ ధర్మనందన, మోసగాళ్లతో, యజ్ఞాలు చేయనటువంటి వాళ్ళతో, తపస్సు లేనటువంటి వాళ్ళతో సాంగత్యం చేయొద్దు అన్నాడు. రాజు అయినటువంటి వాడు ఎవరితో సాంగత్యం చేయకూడదు 3 విషయాలు చెప్తూ ఉన్నారు. ఎవరంటే మోసగాళ్ళు. దగ్గరికి తీసుకొస్తే వాళ్ళని కనుక దగ్గరికి తెచ్చుకుంటే ఎప్పుడో ఒకప్పుడు నెత్తించేయబెడతారు. అందుకని మోసగాళ్ళు. యజ్ఞాలు చేయనటువంటి వాళ్ళు, అంటే త్యాగబుద్ధి లేదు. యజ్ఞం చేయవలసిందే. మానవుడై పుట్టినటువంటి ప్రతివాడు కూడా ఎప్పుడైనా సరే ఎంత ఎక్కువగా యజ్ఞాలు చేస్తే అంత మంచిది. ఎందుకంటే దేవతలందరినీ కూడా తృప్తిపరచడం యజ్ఞాలంటే. అందుకని యజ్ఞాలు చేయనటువంటి వాళ్ళు. అలాగనే తపస్సు చేయనటువంటి వాళ్ళు. తపస్సు అని అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే ముక్కు మూసుకొని ఎక్కడో అరణ్యాల్లో కూర్చోవటం, గడ్డాలు మీసాలు పెంచుకోవటం అని అనుకుంటారు. అది కాదు తపస్సు అంటే.
తపస్సు అంటే ఏమిటో కూడా భీష్ముడు చెప్పాడు ఓ సందర్భంలో. అహింస, సత్యవాక్కు, క్రూరత్వం లేకపోవటం, అంటే కఠినంగా ఉండకుండా ఉంటాం. అలాగనే దమం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, ఇంద్రియాలన్నింటినీ కూడా తన కంట్రోల్లో ఉంచుకోవటం. అలాగనే జాలి, ఇవి ఉన్నటువంటి వాడు తపస్సు చేసినటువంటి వాడు, ఇవి లేనటువంటి వాడు తపస్సు లేదు. అంతే తప్ప తపస్సు అని అంటే శరీరాన్ని శుష్కింపజేసుకోవటం కాదు అని ధర్మరాజు చెప్పాడు. అలాగనే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు, 17వ అధ్యాయంలో వస్తుంది. ఇలాంటి తపస్సులు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా మూర్ఖులు అని చెప్పి తిట్టాడు. ఎలాంటి తపస్సులు? అదిగో కఠినమైనటువంటి తపస్సులు, అంటే ఒంటి మీద బట్ట లేకుండానో, లేకపోతే ఎండాకాలంలో అగ్ని మధ్యంలోనో, లేదా చలికాలంలో నీటిలో నిలబడో, ఇదిగో ఈ రకమైనటువంటి కఠినమైనటువంటి తపస్సులు చేసేవాళ్ళు ఎవరంటే వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఆ శరీరంలో ఉన్నటువంటి నన్ను కూడా కష్టపెట్టేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు అని ఆయన దూషిస్తాడు భగవాన్. అందుకని తపస్సు అని అంటే అది ఆ రకమైనటువంటి తపస్సు కాదు. తపస్సు అంటే ఇది మన యొక్క ఆచరణ. ఇక జీవితాన్ని నాశనం చేయటం, జీవితాన్ని నాశనం చేయటం అనేటువంటిది ధనాన్ని నాశనం చేయటం కన్నా కూడా దుఃఖకరమైనటువంటి. ఎవరి డబ్బైనా నాశనం చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని మాత్రం నాశనం చేయకూడదు. ఇక కాకులు గ్రద్దలలాగా కపటంతో జీవించే వాళ్ళు ఉంటారు. కాకులు గ్రద్దల్లాగా కపటంతో జీవించేవాళ్ళు, వాళ్ళు శరీరాలు విడిచిన తర్వాత మళ్ళీ ఆ జన్మలు ఎత్తాలి. ఏ జన్మలు? ఆ కాకి జన్మ, ఆ గ్రద్ద జన్మ, అలాంటి జన్మలు ఎత్తాలి. ఇక చివరిగా మరొక మాట చెప్తూ ఉన్నారు, యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః. మాయాచారో మాయయా బాధితవ్యః స్వాధ్యాచార్య సాధునా ప్రత్యుపేయ. యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః, యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః. ఒక వ్యక్తి ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తాడో తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః. అతని పట్ల అలా ప్రవర్తించడమే ధర్మం. అంటే ఒక వ్యక్తి నీ పట్ల కనుక దుర్మార్గంగా ప్రవర్తిస్తే నువ్వు కూడా అతని పట్ల అట్లానే ప్రవర్తించాలి. ఈ విషయాన్ని భారతంలోనే కాదు భాగవతంలో కూడా చెప్పారు. ఒరువేవి అనరించిన నరవర అప్రియము తన మనంపునకగు తా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళందని. ఇతరులు కనుక ఏం చేస్తే నీకు బాధ అనుకుంటావో దాన్ని నువ్వు ఇతరులకి చేయకుండా ఉండాలి అని అక్కడ చెప్పారు. ఇతరులు నీకు బాధ కలిగించడానికి ఏం చేశారో దాన్ని నువ్వు ఇతరులకి చేసినా తప్పు లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అక్కడేమో చేయొద్దన్నారు, ఇక్కడేమో అంటే ఇతరులు నీ పట్ల ఎట్లా ప్రవర్తించాలనుకున్నావో నువ్వు వాళ్ళ పట్ల అట్లా ప్రవర్తించు. మనం ఏమనుకుంటాం? ఇతరులందరూ కూడా నన్ను బాగా గౌరవించాలని, నన్ను మర్యాదగా చూడాలని ఇలా అనుకుంటాం మనం. మరి అయితే నువ్వు కూడా అలాగనే చూడాలి. ఒకవేళ ఇతరులు కనుక నిన్ను కపటంతో నీ దగ్గరికి వస్తే, నిన్ను మోసం చేస్తే, నీ దగ్గర డబ్బుగా చేయడానికి వస్తే, లేదా నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే, అప్పుడు నీవు కూడా వాళ్ళ పట్ల అట్లా ప్రవర్తిస్తే ఏ తప్పు లేదంటున్నాడు. అందుకనే యస్మిన్ యథావర్తతే యో మనుష్యః. మనుషులు ఏ ప్రకారంగా అయితే నీ పట్ల ప్రవర్తిస్తారో తస్మిన్ తథావర్తితవ్యం స ధర్మః. వాళ్ళ పట్ల అలాగా ఉండటమే ధర్మం. అలాగే చెప్పి ఊరుకోలా. ఇంకో మాట అంటున్నారు, మాయాచారో మాయయా బాధితవ్యః. మాయావర్తనలు, మాయ మాటలు చెప్పేవాళ్ళు, మాయ పనులు చేసేవాళ్ళు, కపటంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు మళ్ళీ మాయ చేతనే బాధింపదగిన వారు. వాళ్ళు కనుక నిన్ను మాయ చేసి నిన్ను బాధ పెడితే నువ్వు కూడా మాయతోటే వాళ్ళని బాధ పెట్టవచ్చు. అలా కాకుండా సాధ్వాచార అంటే సాధువర్తనలు కనుకైతే మళ్ళీ నువ్వు కూడా సాధుత్వం చేతనే అది వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు కనుక నీ పట్ల సాధుత్వంతో అంటే నువ్వు కూడా సాధుత్వంతో ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ ప్రకారంగా మనకి భీష్ముడు ధర్మరాజుతో అనేకమైనటువంటి విషయాల్ని చెబుతూ ఈ సత్యాసత్యము, సత్యము అసత్యము, సనాతన ధర్మం అనేటువంటి విషయాల్ని చెప్తూ ఉన్నారు. మరైతే ఏమంటే ధర్మరాజుకి కదా చెప్పింది అంటే ధర్మరాజుని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవుడికి
నిజంగా ధర్మరాజుకే కనుక చెప్తే మనం చదువుకోవాల్సిన పని వినాల్సిన పని మనకేమీ లేదు. భగవద్గీత కూడా అంతే. అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని శ్రీకృష్ణుడు సమస్తమైనటువంటి మానవాళికి బోధించాడు. అంతే తప్ప ఒక అర్జునుడికి మాత్రమే కాదు. అర్జునుడికి మాత్రమే బోధించి కనుక ఉంటే దాన్ని వ్యాసుడు గ్రంథస్థం చేయాల్సినటువంటి పని లేదు. ఆ గ్రంథాలన్నీ మనం చదువుకొని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మానవుడు తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని అంటే మహాత్ములు చూపించినటువంటి మార్గంలో మనం నడుచుకోవాలి. ధర్మవేత్తలైనటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారో దాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా నడుచుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిందే తప్ప మనంతటి మనంగా నిశ్చయించుకోవటమో మనంతటి మనంగా మనకి అనుకూలంగా మనం ప్రవర్తించడమో అది సరైనటువంటిది కాదు. ఎందుకనంటే అలా కనుక ప్రవర్తించినట్లయితే మనం ఇక్కడో అక్కడో ఇహ అముత్ర, ఇహ అంటే ఈ లోకంలో, అముత్ర అంటే ఆ లోకంలో ఎక్కడో అక్కడ మనం దీని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే పెద్దలు మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం వినాలి. ఇక్కడ మరి శ్రీకృష్ణుడు భీష్ముడి చేత ఈ రకమైనటువంటి ధర్మాలు చెప్పించడంలో ఉద్దేశం కూడా అది. ఆ తర్వాత ధర్మరాజు దుఃఖ నివారణోపాయాలు ఏమిటి అని అడుగుతాడు. అవేమిటో చెప్పబోతున్నాడు. వాటిని మనం రేపు చెప్పుకుందాం.